వెల్కమ్ టు ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ ఛానల్. ఏపీపీఎస్సికి ఓన్లీ ఏపీపీఎస్సిలో, టీఎస్పీఎస్సిలో గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులే కాకుండా త్వరలో రాబో డిఎస్సి నోటిఫికేషన్, అలాగే ఎస్ఐ, అలాగే కానిస్టేబుల్ వంటి వివిధ రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మొత్తాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని జనరల్ అవేర్నెస్, అదేవిధంగా జనరల్ స్టడీస్లో భాగంగానే ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ వంటి ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్స్ గురించి మీతో డిస్కస్ చేయడానికి నేను ఈ ఛానల్ ద్వారా మీకు మంచి మెటీరియల్ మీకు అందుబాటులో ఉండేలాగా ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అభ్యర్థులందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీకు మంచి ప్రణాళికాబద్ధమైనటువంటి అంశాలని, అలాగే ఎగ్జామ్ ఓరియంటెడ్ కాన్సెప్ట్లో ఎక్కువగా అడిగేటువంటి బిట్స్ ఏవైతే వస్తూ ఉంటాయో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయాలన్నింటినీ కూడా కూలంకషంగా ప్రతిరోజు చర్చిస్తూ ఉంటాం. సో అభ్యర్థులు చేయాల్సిందల్లా ఒకే ఒక పని ఏంటంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని నొక్కడం వల్ల మీరు నా అప్డేట్స్ అన్నిటినీ పొందగలుగుతారు. మనం మొత్తం కొండంత ఉన్నటువంటి ఆహారాన్ని ఒక్కరోజు కూర్చొని తింటే అది తినలేం. అందుకే రోజు కొంచెం ఇలా క్యాప్సూల్స్, మనం ఏంటంటే ఏదైనా సరే క్యాప్సూల్స్ రూపంలో కొంచెం తీసుకుంటూ ఉంటే రోజు కొంచెంగా మనకు మెదడులో నిక్షిప్తం అవుతుంది. ఆ మెదడులో నిక్షిప్తం అవడానికి ఎలా మనం గుర్తుపెట్టుకోవాలనేటువంటివి రాబో క్లాసెస్లో చెప్పుకుందాం. మరి నేను గతంలో ఫస్ట్ వీడియోలో చెప్పినట్లుగా ఇండియన్ పాలిటీని స్టార్ట్ చేస్తానని మీతో ఆల్రెడీ చెప్పున్నాను. అయితే ఈరోజు ఇండియన్ పాలిటీలో మొదటి అంశమైనటువంటి భారత రాజ్యాంగము చారిత్రక పరిణామ యుగం, సో దాని గురించి తెలుసుకుందాం. సో మరి ఈరోజు నుంచి పాలిటీ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. సో అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒకటి, యాస్పిరెంట్స్ ఎవరైతే ఎస్ఐ యాస్పిరెంట్స్ ఉన్నారు, కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఉన్నారు, డిఎస్సి యాస్పిరెంట్స్ కానీ, గ్రూప్ 2 చదివేటువంటి వాళ్ళు కానీ, ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటువంటి వారు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు చేయవలసిన పని అల్లా ప్రతిరోజు వచ్చేటువంటి వీడియోస్ని చక్కగా వినడం, తర్వాత మీ వద్ద ఉన్నటువంటి పుస్తకాలలో ఏదైనా అంశాలు ఉన్నట్లయితే కంపల్సరీగా వాటిని చదవడం, తర్వాత అంతేకాకుండా మీకు ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే కంపల్సరీగా కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. వాటిని నేను నెక్స్ట్ క్లాస్లో మ్యాక్సిమం నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఇన్ ఇండియన్ పాలిటీ చాప్టర్ 1, భారత రాజ్యాంగం. మన రాజ్యాంగం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? 1950 జనవరి 26. అందుకే ఆ రోజున మనము రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. మరి మన భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్టు 15. ఇవి రెండు ప్రతి ఒక్కరికి గుర్తుంటాయి, ఎందుకంటే మన స్కూల్ డేస్లో వాటిని మనం చాక్లెట్లు పంచేటువంటి రోజులుగా గుర్తుపెట్టుకున్నాం. ఎందుకంటే ఆ రోజు వచ్చింది అంటే, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చూస్తే పిల్లలు ఈరోజు ఏం పండుగరా అంటే స్వాతంత్ర దినోత్సవము లేదా గణతంత్ర దినోత్సవం అని చెప్పే స్థితిలో లేరు. పిల్లలందరూ కూడా ఆ రోజు జెండా పండుగ అదొక్కటే చెప్తారు. గమనించండి, ఎక్కడైనా సరే జెండా పండుగ అంటారు. సో ఇలాంటి కొన్ని విషయాలు అనేటువంటివి మనకు ఈజీగానే ఉంటాయి, బట్ అక్కడ వాటి ఇంపార్టెన్స్ అనేటువంటిది వాళ్ళ అనుభవపూర్వకంగా కొంచెంగా మేధస్సును పెంచుకునే సమయంలో వాటి యొక్క మొత్తం విషయాలను తెలుసుకుంటారు. అప్పుడు గౌరవించడం స్టార్ట్ చేస్తారు. అందుకే మనం చిన్నప్పటి నుంచే వీటికి గౌరవించాలని మనం జెండా వందనం చేయడం ప్రారంభించాం. సో వాటిని ఇవన్నీ మనం రాజ్యాంగంలో డిస్కస్ చేస్తాం. ఇక్కడ 1950 జనవరి 26ని రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవం అంటాం. ఎందుకని అంటే రాజ్యాంగంని మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ సమయం మనకు రాజ్యాంగం రాసుకోవడానికి పట్టిన సమయం ఎంతంటే
2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఇంత సమయం వెచ్చించాం. రాజ్యాంగాన్ని రచించడానికి ఇంత సమయం వెచ్చించాం. 1947 ఆగస్టు 15లో మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత మనం 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ రాజ్యాంగం అప్పుడు వచ్చి మనకు స్వతంత్రం వచ్చి ఈ టైం వచ్చింది, అసలు అంతకు ముందంతా ఏం జరిగింది అని చెప్పినట్లయితే, మొఘల్స్ తర్వాత మన భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి వ్యక్తులు బ్రిటిషర్స్. మనం బ్రిటిషర్స్ అంటాం. ఈ బ్రిటిష్ వారితో పాటు ఇంకా మనల్ని పరిపాలించింది ఫ్రెంచ్ వారు వచ్చారు, పోర్చుగీస్ వారు వచ్చారు, డెన్మార్క్ వాళ్ళు వచ్చారు. ఇంకా ఫ్రెంచ్, పోర్చుగీస్, డెన్మార్క్, ఆ తర్వాత బ్రిటిష్ వారు, ఇలా వీళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి వారే. అయితే వీళ్ళల్లో అతి ఎక్కువ కాలం పరిపాలించిన వారు ఎవరయ్యా అంటే బ్రిటిష్ వారు. మన స్వతంత్రం ఎవరి దగ్గర నుంచి పొందాం? బ్రిటిష్ వారి దగ్గర నుంచి పొందాం. రైట్. మరి ఈ బ్రిటిష్ వారు ఎలా వచ్చారు, ఏమేమి చేశారు, ఎలా ఉంది, ఏంటి అనేటువంటి కొన్ని డిస్కస్ చేసుకుందాం. ఓకే, రైట్. అసలు ఫస్ట్ బ్రిటిష్ వారు 1600 సంవత్సరంలో డిసెంబర్ 31వ తేదీన కొంతమంది సమూహం, అంటే ఒక 20 మంది నుంచి 50 మంది ఈ సభ్యులందరూ కలిసి అప్పుడు బ్రిటిష్కి రాణిగా ఉన్నటువంటి ఎలిజబెత్ మహారాణి ఎలిజబెత్ మహారాణి, బ్రిటిష్కి మహారాణి అప్పుడు ఎవరంటే ఎలిజబెత్ మహారాణి దగ్గరికి వెళ్ళి, మేము ఇలా ఈ బ్రిటన్ ఏరియా నుంచి, ఈ ఇంగ్లాండ్ నుంచి మేము అటు తూర్పు దేశాలలో వెళ్ళి, తూర్పు దేశమైనటువంటి భారతదేశానికి వెళ్ళి మేము అక్కడ ఒక చిన్న కంపెనీని స్టార్ట్ చేస్తాం. ఆ కంపెనీ పేరే ఈస్ట్ ఇండియా కంపెనీ, షార్ట్కట్లో EIC అంటాం. ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేసుకొని మేము అక్కడ వ్యాపారం చేస్తాము అని స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ వ్యాపారం చేయడానికి ఎలిజబెత్ రాణి వీరికి పర్మిషన్ గ్రాంట్ చేసింది. వీళ్ళకి పర్మిషన్ గ్రాంట్ చేసింది. గ్రాంట్ చేయగానే వీళ్ళు ఏం చేశారంటే భారతదేశానికి తరలి వచ్చారు. భారతదేశానికి తరలి వచ్చిన తర్వాత వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని 1639లో మద్రాస్, 1668లో బాంబే, 1693 ఈ రీజియన్ ఏరియాలో కలకత్తా, 1639లో మద్రాస్ని, అదేవిధంగా 1668లో బాంబేని, 1698లో కలకత్తా వచ్చేసరికి 1698లో కలకత్తాని వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు స్థావరాలుగా ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేసుకోవడానికి వాళ్ళు అక్కడ స్థావరాలని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు వ్యాపారం చేసే వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉండకుండా తర్వాత కాలంలో వాళ్ళు ఏం చేశారంటే 1765లో రాజు దగ్గర నుంచి, మొఘల్ రాజు ఉన్నటువంటి రాజు దగ్గర నుంచి దివానీ అధికారాలు సాధించారు. ఏ ప్రాంతాల్లో అంటే బెంగాల్ మరియు ఒడిషా. వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ దివానీ అధికారం అంటే ఏంటి? దివానీ అధికారం అంటే పంటలపై శిస్తు వసూలు చేయడం, వాణిజ్యం నడపడం, ఆదాయ మార్గాలను సంపాదించుకోవడం, ఆదాయం కానీ వాణిజ్యం మీద కానీ శిస్తును వసూలు చేసేటువంటి అధికారము ఎవరికి ఇచ్చారయ్యా అంటే బ్రిటిష్ వారికి 1765లో దివానీ అధికారాన్ని కల్పించారు. ఈ దివానీ అధికారం ఎప్పుడైతే కల్పించబడిందో వారు చిన్నగా ఈ ప్రాంతాలలో స్థావరాలు ఉన్నటువంటి స్థావరాల్లో వ్యాపారం చేసుకోవడం మాత్రమే కాకుండా
వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారు అంటే రాజకీయ పరంగా కూడా అభివృద్ధి చెందడం, స్టెప్ బై స్టెప్ ఇలా రాజకీయ పరంగా కూడా అక్కడ అభివృద్ధిని స్టార్ట్ చేశారు. అయితే ఇలా ఈఐసి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో 1600 సంవత్సరంలో మొదలుబడి అక్కడ పర్మిషన్ ఎలిజబెత్ రాణి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని వచ్చి ఇలా చిన్నగా స్థావరాలు ఏర్పాటు చేసుకుంది. అయితే ఇలా స్థావరాలు ఏర్పాటు చేసుకొని చాలా ఎక్కువగా లంచాలు తీసుకోవడం, వ్యక్తిగతమైనటువంటి పనులు చేయడం, వ్యక్తిగతంగా సంపాదించుకోవడం, వాళ్ళ ఆస్తుల్ని పెంచుకుంటూ పోవడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉండేసరికి ఇక్కడ డౌట్ వచ్చిందనమాట బ్రిటిష్ అధికారులకి. ఎవరైతే ఉన్నారో ఇంగ్లాండ్లో ఉంటారో వాళ్ళకు డౌట్ రావడం జరిగింది. డౌట్ రావడమే కాకుండా జనరల్ బుర్గాయిక్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో ఈ వ్యక్తి ఆధ్వర్యంలో ఒక రహస్య కమిటీని వేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ రహస్య కమిటీని వేయడం జరిగిందో అప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అవి బయటపడడంతో ఇక ఏం చేశారంటే, లేదు ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీని కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు దీనిపై అధికారం చెలాయించాలి, వాళ్ళని అలా వదిలేస్తే ఆ దేశం మొత్తాన్ని దోచుకొని వస్తారు, లేదా ఆ దేశాన్ని మొత్తం మీద వాళ్ళు హస్తగతం చేసుకుంటారు అని భావించినటువంటి ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే భారతదేశానికి బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధిగా కొంతమంది వ్యక్తులని పంపించడం జరుగుతుంది. వాళ్ళనే మనం గవర్నర్ జనరల్స్గా పిలుస్తూ ఉన్నాం. మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం గవర్నర్ జనరల్ అని. ఈ గవర్నర్ జనరల్స్గా వాళ్ళ తర్వాత ఎలా వచ్చారు, ఏం చేశారు అనేటువంటిది చెప్పుకుందాం. సరే, ఈస్ట్ ఇండియా కంపెనీలో జరుగుతున్నటువంటి లంచాలు వీటన్నిటి గురించి తెలుసుకోవడం కోసము మొట్టమొదటిసారిగా ఒక బ్రిటిష్ ప్రతినిధిని భారతదేశానికి పంపించడం జరిగింది. ఎవరు పంపించింది? బ్రిటిష్ వారు. ఎక్కడి పంపించారు? భారతదేశానికి. అది అయితే 1773 మొట్టమొదటి లిఖిత చట్టం, మొట్టమొదటి భారతదేశం కోసం బ్రిటన్ వారు రచించిన మొట్టమొదటి లిఖిత చట్టం ఏదంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. దీన్నే మనం రెగ్యులేటింగ్ చట్టము అంటాం. 1773 రెగ్యులేటింగ్ చట్టం మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం వంటిది, లేదా మొట్టమొదటి చట్టం, లిఖిత చట్టం బ్రిటిష్ వారి చేత విధించబడింది. అసలు ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటి దాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీపై ఉన్నటువంటి విమర్శలు లేదా లంచాలు తీసుకుంటున్నారనేటువంటి విషయాలని క్రమబద్ధీకరించడం కోసం, వాటిని క్రమబద్ధీకరించడం కోసం 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనే దాన్ని తీసుకొని వచ్చారు. రైట్, ఓకేనా? ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది ఇంకా తర్వాత నెక్స్ట్ దాంట్లో రెగ్యులేటింగ్ యాక్ట్లో ఏమేమి జరిగాయి, ఎలా ఏమైంది అనేటువంటి కొన్ని చూద్దాం. ఫస్ట్ ఇక్కడ అంతకుముందు నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమని చెప్పానంటే బెంగాల్, మద్రాస్, అలాగే బాంబే, ఈ 3 ప్రాంతాలని వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారని చెప్పాను. ఈ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం తర్వాత ఇక్కడ మొట్టమొదటిసారిగా వారెన్ హేస్టింగ్స్ లేదా వారెన్ హేస్టింగ్ అంటాం. ఈ వారెన్ హేస్టింగ్ని బెంగాల్ గవర్నర్గా 1772లో నియామకం జరిపారు. బెంగాల్ గవర్నర్ అనేటువంటి ఒక వ్యక్తిని ఎప్పుడు అంటే 1772లోనే భారతదేశానికి పంపించారు. కానీ 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటి దాన్ని చేసిన తర్వాత ఈ బెంగాల్ గవర్నర్ అనేటువంటి పోస్ట్ని మార్చారు. ఎలా మార్చారంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు.
అంటే ఫస్ట్ అతను ఎలా వచ్చాడు, బెంగాల్కి గవర్నర్గా వచ్చాడు. అంటే దీనికి బెంగాల్కి ఒక గవర్నర్ ఉంటాడు, మద్రాస్కి ఒక గవర్నర్ ఉంటాడు, బాంబే. ఇక్కడ బెంగాల్ మీన్స్ కలకత్తా, కలకత్తాకి గవర్నర్ అని అర్థం. కలకత్తాకు ఒక గవర్నర్ ఉంటారు, మద్రాస్కు ఒక గవర్నర్ ఉంటాడు, బాంబేకి ఒక గవర్నర్ ఉంటాడు. కానీ ఇక్కడ 1772లో పంపించిన తర్వాత అనుకోకుండా రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది కూడా వేయడం జరిగింది. ఎందుకని, ఈఐసి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క లంచాలని, అది చేస్తున్న అవినీతిని తగ్గించడానికి ఏం చేశారంటే రెగ్యులేటింగ్ యాక్ట్, క్రమబద్ధీకరణ చట్టం చేయడం జరిగింది. ఆ క్రమబద్ధీకరణ చట్టంలో అప్పుడు వచ్చినటువంటి బెంగాల్ గవర్నర్ని ఎలా మార్చారు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. రైట్. అయితే ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సహాయం చేయడానికి కార్యనిర్వాహక మండలి అనే ఒకదాన్ని ఏర్పాటు చేసి దీనిలో 9 సభ్యులు ఉంటారు. ఎంతమంది సభ్యులు ఉన్నారు, 9 సభ్యుల్ని ఉంచడం జరిగింది. అంతేకాకుండా అసలు ఈ గవర్నర్ జనరల్, ఎవరైతే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్నాడో అప్పటి నుంచి అతను వచ్చిన తర్వాత, కార్యనిర్వాహక మండలిలో వచ్చిన తర్వాత లంచాలు తీసుకోవడం నిషేధించాడు. లంచాలు తీసుకోవడం నిషేధము. ఎవరైనా లంచాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లం, శిక్షను అమలు చేస్తామని చెప్పేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నిర్ణయించారు. అది ఒకటైతే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు కలెక్టర్ల వ్యవస్థ, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉంటారు. అసలు ఈ కలెక్టర్స్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే వారన్ హేస్టింగ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా భారతదేశంలో కలెక్టర్ అనేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్స్. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అంతేకాకుండా 1774లో పోర్ట్ విలియం, అంటే ఎక్కడైతే కలకత్తా నగరంలో ఉండేటువంటి పోర్ట్ నేమ్ ఏంటంటే విలియం, పోర్ట్ విలియం. ఇక్కడ పోర్ట్గా ఫోర్ట్ విలియం. మీకు డౌట్ వస్తుంది, పోర్ట్ అంటే అక్కడ ఆల్రెడీ మనకు వచ్చేసరికి ఒక నౌకాయానం కూడా ఉంది కదా, ఫోర్ట్ అంటే కోట. ఈ ఫోర్ట్ విలియం అనేటువంటిది ఎక్కడ నిర్మించబడిందంటే కలకత్తాలో ఉంది. ఈ 1774లో కలకత్తా నగర ఆధారంగా చేసుకొని ఫోర్ట్ విలియం ఆఫ్ జుడికేచర్ అనే పేరుతో, పోర్ట్ విలియం ఆఫ్ జుడికేచర్ అనేటువంటి పేరుతో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు అంటే మనకు కోర్టు అనేటువంటిది అప్పటి వరకు ఏదో న్యాయస్థానాలు, వకీల్దారులు, ఇలా కొంతవరకు ఫౌజ్దారులు అని చెప్పేసి అప్పుడు న్యాయస్థానాలు అనేటివి ఉండేవి. అలా కాకుండా తర్వాత 74లో ఏం చేశారంటే కేంద్రంలో, అంటే నేషనల్ వైడ్గా మనకు సుప్రీంకోర్టు అనే దాన్ని ఏర్పాటు చేశారు. అది ఎక్కడ, కలకత్తాలో ఏర్పాటు చేశారు. ఓకే. దీనికి ఫస్ట్ ఉన్నటువంటి న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంపే. వెరీ ఇంపార్టెంట్ బిట్ ఇది, చాలాసార్లు అడిగారు, 2-3 సార్లు బిట్స్ కూడా క్వశ్చన్స్ వచ్చాయి దీని గురించి. సర్ ఎలిజా ఇంపే మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి. సుప్రీంకోర్టుకి మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే సర్ ఎలిజా ఇంపే. రైట్. ఇది అంతేకాకుండా ఇందులో 9 సభ్యులు ఉన్నారని చెప్పా కదా. ఈ 9 సభ్యులు క్లావరింగ్, మాన్సన్, సరే వాళ్ళందరి పేర్లు కంపల్సరీ అవసరం లేదు. జస్ట్ ఏంటంటే కార్యనిర్వాహక మండలిలో ఎంతమంది సభ్యులు ఉన్నారంటే 9 సభ్యులు ఉన్నారు. నెక్స్ట్, వెరీ ఇంపార్టెంట్ అయిన రెగ్యులేటింగ్ యాక్ట్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కేంద్రీకృత ప్రణాళిక లేదా ఇక్కడ కేంద్రీకృత పాలన అనొచ్చు. ప్రణాళిక అనే కన్నా కూడా కేంద్రీకృత పాలన అంటే సెంట్రల్ నుంచి పరిపాలించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సెంటర్ ఉంటుంది, ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలని పరిపాలిస్తూ ఉండడం. దాన్ని ఏమందామంటే కేంద్రీకృత. వికేంద్రీకృత అంటే అన్ని చోట్ల నుంచి పరిపాలన జరగడం.
వికేంద్రీకృత అంటే కింద స్థాయి నుంచి పరిపాలన జరుగుతూ వస్తే అది వికేంద్రీకృత, అంటే అక్కడే పరిపాలన ఉంటుంది. కానీ కేంద్రీకృత అంటే ఒక చోట నుంచి పరిపాలిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు తీసుకుంది ఏంటంటే ఇది కలకత్తా, కలకత్తాను మెయిన్గా తీసుకున్నారు. ఇక్కడ ఉండేటువంటి బాంబే, ఇక్కడుండే బాంబేని, ఇక్కడుండే మద్రాస్ని ఈ కలకత్తా పరిధిలోకి తెచ్చేశారు. అంటే ఇక్కడ బాంబేలో ఉండేటువంటి గవర్నర్, మద్రాసులో ఉండేటువంటి గవర్నరు ఇద్దరు ఎవరికి ఆధీనంలో ఉంటారు? కలకత్తా గవర్నర్. ఎవరైతే కలకత్తా గవర్నర్ ఎవరంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, అతనే ప్రజెంట్ వారన్ హేస్టింగ్స్. సో ఇవి మనకు 1773లో ఉన్నటువంటి రెగ్యులేటింగ్ యాక్ట్లో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్, రైట్. నెక్స్ట్ ఇది దీంట్లో చాలాసార్లు అడిగినటువంటి పాయింట్ ఏంటంటే కేంద్రీకృత ప్రణాళిక మొట్టమొదటిసారిగా ప్రారంభమైనటువంటి చట్టం ఏది అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. అదేవిధంగా కలెక్టర్స్ వ్యవస్థ వారన్ హేస్టింగ్స్, అది ఓకే. 1774లో పోర్ట్ విలియంలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు. దాన్ని పోర్ట్ విలియం ఆఫ్ జుడికేచర్ అనేటువంటి పేరుతో. అందులో మొట్టమొదటి లిఖిత చట్టము అని చెప్పేసి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఇందులో మరొక పాయింట్ చెప్పాలి. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనని, అంటే ఈఐసి ఉంది కదా, ఈఐసి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనని మరొక 20 సంవత్సరాలు పరిపాలించవచ్చు. అంటే 20 సంవత్సరాలు వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే 20 సంవత్సరాలు పాలన కొనసాగించుకోవచ్చు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇప్పుడు 1773 నుంచి ఎప్పటికి పెంచారు? 1793కి. 20 సంవత్సరాలు అంటే 1793కి అని అర్థం, రైట్. ఓకే. మరి నెక్స్ట్ 1793 చట్టం రావాలి కదా. అయితే వీళ్ళ పరిపాలన అంటే ఈ రెగ్యులేటింగ్ యాక్ట్స్ అనేటువంటి తెచ్చిన తర్వాత ఎలా ఉంది, ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం 1781లో ఒక సెటిల్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఒక సెటిల్మెంట్ యాక్ట్ 1781లో ఒక సెటిల్మెంట్ యాక్ట్ వచ్చింది. నెక్స్ట్ అసలు 1773లో మీరేమో ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ అనే దాన్ని విధించేశారు. ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ క్రమబద్ధీకరణ ప్రకారం జరుగుతుందా, అలాగే జరుగుతుందా, లేదా ఇంకెలా జరుగుతుంది అనే విషయం తెలుసుకోవడం కోసము ఏం చేశారంటే 1784లో విలియం పిట్ అనేటువంటి ఒక వ్యక్తి పిట్ ఇండియా చట్టాన్ని తీసుకొచ్చారు, లేదా పిట్స్ ఇండియా చట్టము అంట. ఇదేంటే ఇతను ఎందుకు తీసుకొచ్చాడు అసలు అంటే విలియం పిట్ అనేటువంటి ఒక వ్యక్తి మీరు 1773లో ఒక రెగ్యులేటింగ్ యాక్ట్ని తీసుకొచ్చారు. ఓకే, ఆ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది ఇక్కడ భారతదేశంలో సరిగా పనిచేస్తుందా లేదా, ఎలా ఉంది అది తెలుసుకోవడం ఎలా అనేటువంటి విషయం కోసము ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభలో, అంటే బ్రిటిష్ అధికారంలో ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఆయన తన ప్రతిపాదన ఈ పిట్ ఇండియా చట్టం అనేటువంటి దాన్ని ప్రతిపాదించాడు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే దాన్ని ఏకీభవించి నిజమే కదా అని చెప్పేసి వాళ్ళు ప్రారంభిస్తే ఈ పిట్ ఇండియా చట్టం ఏం ప్రతిపాదించింది అంటే ఈ పిట్ ఇండియా చట్టము ద్వంద్వ ప్రభుత్వం, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, ద్వంద్వ ప్రభుత్వంను ఏర్పాటు చేసింది. మొట్టమొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వం అంటే ఎలా అంటే 2 విభాగాలను ఏర్పాటు చేసింది. కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, అలాగే బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఇలా 2 విభాగాలుగా చేసింది. అంటే ఈఐసి చేసేటువంటి ఈఐసి పైన క్రమబద్ధీకరణ జరగడానికి రెగ్యులేటింగ్ యాక్ట్ని ఏర్పాటు చేశారు. ఆ ఈఐసికి సంబంధించి మళ్ళీ ఎలా జరుగుతుంది లేదు, ఆ రెగ్యులేటింగ్ యాక్ట్ సక్రమంగా అమలవుతుందా లేదా అనేటువంటి విషయాలు తెలుసుకోవడం కోసం విలియం పిట్ ఏం చేశాడంటే 1784లో పిట్ ఇండియా చట్టం అనేటువంటి దాన్ని అక్కడ శాసనసభలో ప్రవేశపెట్టగానే దానికి ఆమోదం లభించింది. ఆ ఆమోదం లభించినటువంటి అంశం ఏంటంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ ద్వంద్వ ప్రభుత్వంలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్లో ఎంతమంది ఉంటారంటే 3 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఈఐసి చేసేటువంటి
వీళ్ళిద్దరూ కూడా ఈఐసి చేసేటువంటి పనులే పంచుకుంటారు. ఎలా అంటే వీళ్ళు వాణిజ్యము అంటే వ్యాపారానికి సంబంధించిన అంశాలన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు, వాణిజ్యం. మరి అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళు ఏం చేస్తారంటే సైనికపరమైన అంశాలు అంటే మిలిటరీ, అలాగే రెవెన్యూ సంబంధించి ఆదాయం ఎంత వస్తుంది ఎలా అనేటువంటి. వీళ్ళు ఎంతమంది ఉంటారంటే 6 మెంబర్స్ ఉంటారు. ఇలా ద్వంద్వ ప్రభుత్వాన్ని ఈ పిట్ ఇండియా చట్టం అనేటువంటిది తీసుకుని వచ్చింది. అంతేకాకుండా కంపెనీ యొక్క భూభాగాలు ఉన్నాయి కదా, ఈ కంపెనీ ఈఐసి ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసిన కొన్ని స్థావరాలు కానీ ఆ భూభాగాలని బ్రిటిష్ పాలిత ప్రాంతాలు, బ్రిటిష్ పాలిత ప్రాంతాలుగా ఈఐసి యొక్క కంపెనీ యొక్క భాగాన్ని బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని పేర్కొన్నారు. ఇది దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్. పిట్ ఇండియా చట్టం వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ద్వంద్వ ప్రభుత్వము, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ ఆ ద్వంద్వ ప్రభుత్వం తర్వాత అంతేకాకుండా ఇక్కడ మరొక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ ద్వంద్వ ప్రభుత్వము అనేది తీసుకొచ్చింది మరొక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇందాక మనం కార్యనిర్వాహక మండలి అని చెప్పాం. కార్యనిర్వాహక మండలి ఇది ఎవరికి ఆధీనంలో ఉంది అంటే మన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరైతే ఉంటారో అతనికి ఒక కార్యనిర్వాహక మండలి అంటే సపోర్టెడ్గా ఉండేటువంటి కౌన్సిల్ ఆఫ్ 4 అని కూడా అంటాం, 4 మెంబర్స్. ఆ 4 మెంబర్స్ నుంచి ఒకళ్ళని తగ్గించి 3 మెంబర్స్గా ఈ పిట్ ఇండియా చట్టం పేర్కొనింది. నలుగురిలోంచి 4 - 1 = 3. ఒక వ్యక్తిని తగ్గించేసింది, అంతమంది అవసరం లేదు అని చెప్పి ఒక వ్యక్తిని తగ్గించింది. నలుగురు నుంచి ఒకళ్ళు తీసివేయగా మిగిలిన 3 కార్యనిర్వాహక మండలిలో ఉంటారు. ఇది మనకు 1784. సరే, దీన్ని మనం విలియం పిట్ ప్రతిపాదించాడు. పిట్ ఇండియా చట్టం, పిట్స్ ఇండియా ఆర్ పిట్ ఇండియా చట్టం అని అంటారు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. అంటే క్లాస్ చెప్పినంతసేపు వింటూ నాకు గుర్తుంటాయి అనుకోవద్దండి, ఖచ్చితంగా చదవాలి. ఒక సినాప్సిస్ లాగా నోట్స్ రాసుకోవాలి. ఎప్పుడైతే మీరు చదువుతూ సినాప్సిస్ రాసుకుంటారో బాగా గుర్తుంటాయి. మనకు వచ్చేసింది విన్నాను, హ్యాపీగా నేను విన్నాను, విని నిద్రపోతాను, లేదా విని ప్రశాంతంగా ఇది 2-3 సార్లు వింటాను, 4-5 సార్లు వింటాను, నో ప్రాబ్లం, నాకు వచ్చినట్టు అని ఎప్పుడు అనుకోవద్దండి. కంపల్సరీగా చెప్పినటువంటి అంశాలని సినాప్సిస్లో ఒక నోట్స్ మీకు అర్థమయ్యే భాషలోనే, మీకు అర్థమయ్యే విధంగానే రాసుకోండి. ప్రతి ఒక్కరు ఓన్ నోట్స్ మెయింటైన్ చేయాలండి కంపల్సరీ. ఓన్ నోట్స్ మెయింటైన్ చేయకపోతే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాము అనేటువంటి గ్యారెంటీ అయితే నేను ఇవ్వలేను, ఎవరు ఇవ్వలేరు. రైట్. నెక్స్ట్, ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు 20 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం చేసుకోవడానికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చినట్లే కదా. అయితే తర్వాత 1793 20 సంవత్సరాలు కలిపితే ఎంత? ఈ చట్టాలని చార్టర్ చట్టాలు అంటారు. చార్టర్ చట్టాలు అంటే ఏంటంటే బ్రిటిష్ కేంద్ర శాసనసభ, బ్రిటిష్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద్వారా చేయబడిన చట్టాలనే చార్టర్ చట్టాలు. అంటే ఒక భూభాగంలో పరిపాలించడానికి బ్రిటిష్ వారు చేసిన చట్టాలని ఏమంటున్నాం? చార్టర్ చట్టాలు అని చెప్పేసి అంటాం. అది సో వాటి గురించినటువంటి విషయాలు. మరి దీంట్లో ఈ మళ్ళీ 1793లో ఏ నిర్ణయాలు తీసుకున్నారంటే 20 సంవత్సరాలు మళ్ళీ పరిపాలించుకోవచ్చు, లేదా అక్కడ వ్యాపారం చేసుకునేటువంటి అధికారం ఎవరికి కల్పించబడిందంటే ఈఐసి, ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈ ఈస్ట్ ఇండియా కంపెనీలో వీళ్ళ యొక్క అధికారాలను 2 తీసుకున్నామని చెప్పాం కదా. వాళ్ళు ఎవరంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్. రైట్. అయితే ఇక్కడ 1793లో చెప్పినటువంటి అంశాలు ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. భారతీయులు మతం కానీ, వివాహం కానీ, ఆస్తులు కానీ సంబంధించి బ్రిటిష్ వారు చట్టాలు చేయవచ్చు. వీళ్ళ మీద. వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ చట్టంలో వచ్చిందంటే
1793లో ఈ చట్టంలో వచ్చింది. ఏం చేయొచ్చు అంటే వాళ్ళ యొక్క మతాలకు సంబంధించి మతమైనటువంటి విషయంపై కానీ, లేకపోతే హక్కులు, వాళ్ళకి ఏదైనా హక్కులు కానీ, ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలు కానీ, వీటిపైన వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలంటే చట్టం చేసే అధికారం ఉంది, చట్టాలు చేయవచ్చు అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేశారు. అంతేకాకుండా ఇంకా చెప్పాను కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, ఇతని ఆధీనంలోకి ఏమేమి వచ్చాయి? ఇది బెంగాల్, ఇతని ఆధీనంలోకి బాంబే వచ్చింది. బాంబే గవర్నర్స్ ఉంటారు, అప్పుడు గవర్నర్ జనరల్ ఉండరు. ఫస్ట్లో ఏమున్నారంటే బెంగాల్ గవర్నరు, బాంబే గవర్నరు, మద్రాసు గవర్నరు. తర్వాత కాలంలో ఏం జరిగింది? 1773లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఎప్పుడైతే మార్చారో అప్పటి నుంచి బాంబే గవర్నరు అలాగే మద్రాసు గవర్నరు, ఈ ఇద్దరు గవర్నర్లు ఎవరికి ఆధీనులుగా ఉన్నారు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఆధీనులుగా ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళకు సంబంధించి మిలిటరీ అధికారాలను కూడా ఇతనికి ఇవ్వబడ్డాయి. మిలిటరీ పవర్స్, మిలిటరీ ఆర్ సైనిక సంబంధించిన, మిలిటరీ మరియు సైనిక సంబంధించిన అన్నీ కూడా ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అన్నాం కదా, ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎంతమంది ఉన్నారు? 6 మెంబర్స్. ఈ 6 మెంబర్స్ యొక్క జీతాలు ఇండియా నిధి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఈ 6 మెంబర్స్కి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉన్నటువంటి ఆ 6 మెంబర్స్ యొక్క జీతాలు కూడా ఇండియా రెవెన్యూ నుంచి, ఇండియాలో వచ్చేటువంటి రెవెన్యూ నుంచి ఇవ్వడం జరిగింది. సో ఇవి 1793లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పాయింట్స్, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 20 సంవత్సరాలు పెంచారు కదా, 20 సంవత్సరాలు పెంచినప్పుడు మళ్ళీ ఏ ఇయర్ వస్తుంది, ఏ చట్టం వస్తుంది? గెస్ట్ చేయండి. వెరీ సింపుల్, 1813, రైట్. ఈ 1813 చట్టం కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. 1813 చార్టర్ చట్టం అంటాం. 1813 అంటే 20 సంవత్సరాలు, మళ్ళీ ఇక్కడ కూడా 20 సంవత్సరాలు ఇచ్చారు కదా, సో దాన్ని 1813 చట్టం అని చెప్పేసి అంటాం, చార్టర్ చట్టం. ఓకే, ఈ చార్టర్ చట్టము ఇది కూడా మళ్ళీ ఏం చేసిందండి? మళ్ళీ 20 సంవత్సరాలు, మీరు వ్యాపారం చేసుకోవచ్చు అనేటువంటిది కంపల్సరీగా. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బ్రిటిష్ వ్యక్తులు ఎవరైనా భారత్కి వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు. బ్రిటిష్కు సంబంధించిన ఏ వ్యక్తులైనా రావచ్చు. అంటే బ్రిటన్కు సంబంధించి, బ్రిటిష్ అంటున్నాం అంటే బ్రిటన్ అంటే ఇంగ్లాండ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా భారత్కి వచ్చి వ్యాపారం చేసుకునే హక్కు లేదా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పిన చట్టం ఏదంటే 1813 చట్టము. అంతేకాకుండా ఈ చట్టంలో వెరీ ఇంపార్టెంట్ మరొక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ చట్టంలో ఎవరైనా వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాం కదా, అదేవిధంగా స్థానిక సంస్థలు, ఏవైతే స్థానిక సంస్థలు ఉన్నాయో స్థానిక సంస్థలు పన్నులు విధించవచ్చు. స్థానిక సంస్థలపై పన్నులు విధించే అధికారం, పన్నులు విధించవచ్చు. ఒకవేళ ఈ పన్నులు ఎవరైనా కట్టలేదనుకోండి, వారిని శిక్షించవచ్చు. ఈ 2 అధికారాలు ఈ చట్టం ద్వారా గవర్నర్ జనరల్కు లభించాయి. నాట్ ఓన్లీ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నరు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాలు, మద్రాసు గవర్నరు, అదేవిధంగా బాంబే గవర్నరు, ఎవరైతే గవర్నర్స్ ఉన్నారో వాళ్ళకి స్థానిక సంస్థల్లో పన్నులు విధించవచ్చు. పన్నులు విధించడమే కాకుండా వసూలు చేసే అధికారం కూడా ఇచ్చారు. ఒకవేళ ఎవరైనా కట్టకపోతే వాళ్ళని శిక్షించే అధికారం కూడా ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ 1813 చట్టంలో మరొక ఇంపార్టెంట్, భారతీయులు చదువు కోసం, వాళ్లకు విద్యను అందించడం కోసం
భారతీయులని చదివించడం కోసం, అంటే నాగరికత నేర్పించడం కోసం ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ 1,00,000 రూపాయలు కేటాయించారు. అంటే ఆ కాలంలో 1,00,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా 1,00,000 రూపాయలు కేటాయించారు. అంతేకాకుండా క్రైస్తవ మిషనరీలు ప్రోత్సహించారు. అంటే ఫారినర్స్ మిషనరీస్ని ఇంట్రడ్యూస్ చేశారు. మిషనరీస్ అన్నీ కూడా అంటే ఎలా, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్కూల్స్, అదేవిధంగా హాస్పిటల్స్, చర్చెస్. మీరు గమనించండి, స్కూల్స్ చాలా ఉన్నాయి, హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి, చర్చెస్ కూడా చాలా ఉన్నాయి. బ్రిటిష్ వారికి సంబంధించి ఇప్పటికీ మనకు ఉన్నాయి. గోవాలోను, కేరళలోను, తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో కొద్ది ప్రాంతాల్లోను, తర్వాత తెలంగాణలోను, తర్వాత ఎక్కడ చూసినా కూడా క్రైస్తవ మిషనరీస్ అనేటువంటివి అప్పుడు వచ్చినటువంటి మిషనరీస్ చాలా స్కూల్స్ ఏర్పాటు చేసింది. ఎందుకనంటే నాగరికత నేర్పించడానికి. హాస్పిటల్స్ ప్రజా సంక్షేమం కోసం, చర్చెస్ అంటే ఈ మిషనరీస్ అన్నీ ఏం చేస్తాయంటే ప్రజల సంక్షేమం దృష్ట్యా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1813లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే 20 సంవత్సరాలు పెంచారు. బ్రిటిష్ వ్యక్తులు ఎవరైనా భారత్కు వచ్చి వ్యాపారం చేసుకోవచ్చు, స్థానిక సంస్థలు పన్నులు విధించవచ్చు, స్థానిక సంస్థలపై పన్నులు విధించవచ్చు. ఒకవేళ పన్నులు కట్టలేదనుకోండి, వారిని శిక్షించే అధికారం కూడా ఇక్కడ ఉంది. సో ఈ పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. విద్యను అందించడం కోసం, అంటే భారతీయులు చదువుకోవడం కోసము ప్రతి సంవత్సరం వాళ్ళకి ఎంత కేటాయించారంటే 1,00,000 రూపాయలని కేటాయించారు. అదేవిధంగా క్రైస్తవ మిషనరీలు, ఈ క్రైస్తవ మిషనరీల ద్వారా చర్చిలు, ఆ తర్వాత చర్చిలే కాకుండా స్కూల్స్, హాస్పిటల్స్ వీటన్నిటిని నిర్మించడం జరిగింది. సో ఇవి మనకు 1813 చార్టర్. ఇది కూడా ఎన్ని సంవత్సరాలు అంటే మరొక 20 సంవత్సరాలు పొడిగించారు. ఈ 20 సంవత్సరాలు పొడిగించడం ద్వారా మళ్ళీ ఏమైందనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ 20 సంవత్సరాలు పరిపాలన అంటే పెంచారు కదా. ఈఐసి అంటే వ్యాపారం చేసుకునేటువంటి అధికారం మరొక 20 సంవత్సరాలు పెంచారు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 1833 చట్టం వస్తుంది. చూడండి, 1873 20 సంవత్సరాలు పెంచారు, 93 20 సంవత్సరాలు పెంచారు, 1813 ఇక్కడ కూడా 20 సంవత్సరాలు పెంచారు. అదేవిధంగా ఇక్కడ కూడా 20 సంవత్సరాలు పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా చార్టర్ చట్టాలు. అయితే మధ్యలో ఈ రెండింటి మధ్యలో వచ్చింది 1784న విలియం పిట్ ప్రతిపాదించాడు. కాబట్టి విలియం పిట్, ఇది గుర్తుపెట్టుకోండి ఈ మనిషి పేరు. అందుకే దాన్ని పిట్ ఇండియా చట్టం అని చెప్పేసి అంటాం. సరే, ఇక్కడ వచ్చేసరికి దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇందాకే మనం డిస్కస్ చేశాం కదా, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేటువంటి వ్యక్తి ఎక్కడున్నాడే అంటే 1773లో బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చాం. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ వచ్చింది ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. మరి తర్వాత ఈ పేరుని ఏమని మార్చారంటే ఇండియన్ గవర్నర్ జనరల్గా, భారత గవర్నర్ జనరల్గా మార్చారు. వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ గవర్నర్ జనరల్. మరి ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు వచ్చారు, విలియం బెంటింగ్. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఫస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారెన్ హేస్టింగ్స్. మరి అదేవిధంగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ పదవిని ఇండియన్ గవర్నర్ జనరల్గా మార్చిన తరువాత ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఇలాంటి జస్ట్ కన్ఫ్యూజ్ అవుతాము, వాటిని 1-2 సార్లు మనము గుర్తుపెట్టుకొని చదివితే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. రైట్. అయితే 1833లో కొన్ని కీలకమైనటువంటి విషయాలు వచ్చాయి. కార్యనిర్వాహక మండలి, ఇందాకేం చెప్పానండి, కార్యనిర్వాహక మండలి ఇందాక 4 - 1 = 3 అయ్యారు అని చెప్పానా. ఇప్పుడు ఈ చట్టంలో ఏం జరిగింది, మళ్ళీ 3 + 1 = 4. 3 + 1 = 4 చేశారు. అయితే ఈ 1 అనేటువంటి పర్సన్ ఎవరై ఉండాలా, న్యాయ సభ్యుడై ఉండాలి. న్యాయ సభ్యుడు.
ఈ న్యాయ సభ్యుడు కూడా ఎవడున్నారు అప్పుడు అంటే లార్డ్ మెకాలే. 4 - 1 = 3. అది ఎప్పుడు? అంతకుముందు ఈ పిట్ ఇండియా చట్టంలో ఏం చేశారంటే ఒక వ్యక్తిని తగ్గించారు. ఇక్కడ మాత్రం ఫస్ట్ 4 కార్యనిర్వాహకం అండి. ఆ తర్వాత ఇక్కడ ఈ చట్టంలోకి వచ్చేసరికి ఏం జరిగింది? 4 - 1 ఒక వ్యక్తిని తగ్గించారు. మళ్ళీ ఈ చట్టంకి వచ్చేసరికి ఏమైంది? 3+1. ఆ 1 అనేటువంటి పర్సన్ కూడా న్యాయ సభ్యుడు అయి ఉండాలి. ఆ న్యాయ సభ్యుడు ఎవరయ్యా అంటే లార్డ్ మెకాలే. రైట్. అయితే ఇక్కడ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. కంపెనీ ఏదైతే ఈఐసి అనే కంపెనీ ఉంది కదా, ఈ ఈఐసి కంపెనీ వ్యాపారాలన్నింటినీ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది. ఏమేమి ఆపింది అంటే తేయాకు వాణిజ్యం అంటే టీ పొడి. తేయాకు అంటే టీ పొడి. ఆ తేయాకు మరియు చైనాతో వ్యాపారం. ఇవి 2 తప్ప మిగిలినవన్నీ ఎవరు తీసుకున్నారు అంటే మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. అదేవిధంగా కంపెనీ మొత్తం కూడా బ్రిటిష్ వారు అంటే అదే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ యొక్క పవర్స్ అన్నింటినీ చేజిక్కించుకో. వీళ్ళకి ఇంకేం పవర్స్ ఉన్నాయి? ఈఐసికి, ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి కేవలం తేయాకు టీకి సంబంధించినటువంటి వ్యాపారం చేయడం, చైనాతో వ్యాపారం చేయడం, ఈ 2 మాత్రమే వీరికి ఉన్నాయి. ఆ తర్వాత దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. బానిసత్వం రద్దు చేయాలి అన్నారు. అయితే దీనిని సర్ ఎలిన్ బరో అనే అతను వ్యతిరేకించాడు. బానిసత్వాన్ని రద్దు చేయడం లేదు అని సర్ ఎలిన్ బరో బ్రిటిష్ అధికారి, ఆయన అంగీకరించలేదు. ఆయన అంగీకరించకపోవడంతో ఏం జరిగింది? దీని బానిసత్వం రద్దు అనేటువంటిది ఆగిపోయింది. ఫస్ట్ బానిసత్వాన్ని రద్దు చేయాలి అన్నారు, కానీ అదేమైందంటే మళ్ళీ తర్వాత ఎలిన్ బరో వ్యతిరేకించారా, ఆగిపోయింది. మరి అదేవిధంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సివిల్స్ ఎగ్జామ్స్ ఇప్పుడు కూడా మనం చాలామంది దానికోసం సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఉంటాం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్, ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి బహిరంగ పోటీ పెట్టండి, బహిరంగ పోటీని ఏర్పాటు చేయండి అని RRR చెప్పాడు. RRR అంటే ఇప్పుడు సినిమా ఉంది కదా, రామ్ చరణ్, తారక్, ఆ తర్వాత రాజమౌళి తీస్తున్నటువంటి RRR కాదండి. ఇక్కడ RRR అంటే రాజా రామ్మోహన్ రాయ్. RRR అంటేనే వెంటనే మనకు వాళ్ళు గుర్తొస్తారు. రైట్, ఓకే. రామారావు, ఎన్టీఆర్ కదా, రామారావు. సరే, ఇక్కడ బహిరంగ పోటీని నిర్వహించండి సివిల్స్ ఎగ్జామ్ని అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. ఓకే, అది అంతవరకు ఓకే. బట్ వీళ్ళు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్, ఎవరైతే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళు దీన్ని వ్యతిరేకించారు. వీళ్ళు వ్యతిరేకించడం వల్ల ఈ సివిల్స్ ఎగ్జామ్స్ బహిరంగ పోటీ అనేటువంటిది కూడా రద్దయిపోయింది. తర్వాత ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ లా కమిషన్ ఏర్పాటు చేశారు. వెరీ 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 ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది లా కమిషన్. ఈ లా కమిషన్ యొక్క అధ్యక్షుడు కూడా ఎవరంటే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి లార్డ్ మెకాలే. లా కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరే అంటే లార్డ్ మెకాలే. రైట్. నెక్స్ట్ ఇక ఇంత జరిగిన తర్వాత చివరగా మనం ఆల్రెడీ ఒకటి చెప్పుకున్నాం. ఏమని? 1773లో కేంద్రీకృత పాలన ఇక్కడ ప్రారంభమైంది. ఇది ప్రారంభం. కానీ ఇక్కడికి వచ్చేసరికి కేంద్రీకృత పాలన రద్దయింది. కేంద్రీకృత పాలన ఇది రద్దయింది. ఇక్కడ వచ్చేసరికి కేంద్రీకృత పాలన ఇది ప్రారంభ దశ అయితే, ఇక్కడ వచ్చేసరికి ఇది తుది మెట్టు. ఇది తొలి మెట్టు అయితే ఇదేమో తుది మెట్టు. 73 తొలి మెట్టు, 1833 తుది మెట్టుగా భావిస్తాం. సో ఇది మనకు 1833లో ఉన్నటువంటి వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 20 సంవత్సరాలు పెంచారు కదా, మరి పెంచినప్పుడు నెక్స్ట్ ఏం రావాలి?
1853. మరి లా కమిషన్ అప్పుడు వేశారు కదా, లా కమిషన్ చైర్మన్ ఎవరు? లార్డ్ మెకాలే. మరి అదేవిధంగా న్యాయ సభ్యుడు కూడా లార్డ్ మెకాలేనే ఉన్నాడు. విద్యను అందించాలి, ఖచ్చితంగా ప్రతి భారతీయుడు చదువుకోవాలి, సివిల్స్ ఎగ్జామ్స్లో బహిరంగ పోటీని పెట్టండి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రతిపాదించిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. మరి అదేవిధంగా 1813లో విద్య కోసం ఎంత కేటాయించారు? ₹1,00,000. ఇవన్నీ బిట్స్, గతంలో అడిగినటువంటి చాలా బిట్స్ ఇవన్నీ కూడా. రైట్. నెక్స్ట్ 20 సంవత్సరాలు పొడిగించారు కదా, 1853. ఇది ఒక చార్టర్ చట్టం. అయితే ఇక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు 20 సంవత్సరాలు ఇక పెంచలే, దీని గురించి ఎటువంటి ప్రస్తావన ఇవ్వలే. 20 సంవత్సరాలు వాళ్ళు ఏమీ పెంచలేదు. సరే, నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అవి చెప్పుకుందాం. శాసనాలు రూపొందించడానికి అంటే భారతీయులను కూడా శాసనాలు రూపొందించడానికి తీసుకోండి అని ఇండియన్ లెజిస్లేటివ్ సెంట్రల్ కౌన్సిల్ లేదా ఇండియన్ సెంట్రల్ ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ను ఏర్పాటు చేశారు. శాసనాలు రూపొందించడానికి వాళ్ళు ఏం చేశారంటే ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. దీన్ని మినీ పార్లమెంట్ అని కూడా అంటాం. వెరీ ఇంపార్టెంట్ ఇది. అప్పుడున్న పార్లమెంట్ నేమ్ ఇదే, ఇంకా ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, దీన్ని మినీ పార్లమెంట్ అంటాం. అయితే ఈ మినీ పార్లమెంట్లో శాసనాలు చేయడానికి భారతీయులకు అవకాశం కల్పించారు. అయితే ఎంతమందికి అవకాశం కల్పించారంటే 6. ఈ 6లో 4 ఎక్కడి నుంచి రావాలి? మద్రాసు నుంచి ఒకళ్ళు, బాంబే నుంచి ఒకళ్ళు, కలకత్తా నుంచి ఒకళ్ళు, ఆగ్రా నుంచి ఒకరు. 6లో 4 ఈ ప్రాంతాల నుంచి రావాలి. ఈ 4 ప్రాంతాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి? బ్రిటిష్ వారి ఆధీనంలో. అయిపోయి, వెరీ సింపుల్. బ్రిటిష్ వారి ఆధీనంలో కంటే వాళ్ళు ఎవరిని ప్రపోజ్ చేస్తారో వాళ్ళే వస్తారు. అయితే వాళ్ళు ఏం చెప్తే అదే చేయడానికి, ఈ శాసనాలు రూపొందించుకోవడానికి వీలుగా ఉండడానికి ఈ విధమైన పద్ధతి ప్రవేశపెట్టారు. మరి ఇదే సమయంలో 1853లో ఇంకొక విషయం, 1853లో సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, బహిరంగంగా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుకు ముఖ్య రూపకర్త అప్పుడు గతంలో ఈ 1833 చట్టంలో చెప్పుకున్నాం ఎవరండి? RRR అంటే రాజా రామ్మోహన్ రాయ్. అదే 1853లోనే ఈ చట్టం ఒకటి చేసి న్యాయ వ్యవస్థను పరిరక్షించాలని సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్, అలాగే ఐపీసీ నెక్స్ట్ ఐపీసీ 1860, అలాగే సిఆర్పిసి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1861, ఇది 1859. సిపిసి అంటే చూడండి సివిల్ ప్రొసీజర్ కోడ్ 1859, అలాగే ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ 1860, అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఎంత 1861. ఈ లా కమిషన్ ఏర్పడింది. లా కమిషన్ చైర్మన్ ఎవరని చెప్పామండి? లార్డ్ మెకాలే. రైట్. అయితే ఈ 1853లో మీకేం జరిగిందంటే దీన్ని 20 సంవత్సరాలు పెంచలేదు. ఎందుకంటే అప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ పరిస్థితుల అనుగుణంగా 20 సంవత్సరాలు పరిపాలన కొనసాగకపోవచ్చు అని ముందుగా ఆలోచించి అప్పుడున్న పరిస్థితుల వలన ఇంకా ఆ తర్వాత వచ్చిందే మనకు 1857లో సిపాయి తిరుగుబాటు వచ్చింది. ఇంకందరికీ తెలుసు సిపాయి తిరుగుబాటు. ఈ సిపాయి తిరుగుబాటుని మరొకటి ఏమంటే మన భారతదేశంలో స్వతంత్ర సమర ఉద్యమంలో మొట్టమొదటి ఉద్యమంగా దీన్ని చెప్పవచ్చు. ప్రథమ స్వాతంత్ర పోరాటం అని కూడా అంటాం దీన్ని. సరే, వీటిల్లో 1773 నుంచి 1853 వరకు వచ్చిన ఈ చట్టాలన్నింటినీ
ఏమంటారంటే చార్టర్ చట్టాలు అంటారు. చార్టర్ చట్టాలు. దీని తర్వాత 1858లో ఒక చట్టం చేయబడింది. అంటే సిపాయిల తిరుగుబాటు అయిపోయిన వెంటనే చక్రవర్తి పరిపాలనలోకి వెళ్ళిపోయింది. అప్పుడు చక్రవర్తి ఎవరంటే వాళ్ళన్నమాట, బ్రిటిష్ చక్రవర్తి అధీనంలో పరిపాలన కొనసాగింది. ఆ తర్వాత వచ్చిన చట్టాలన్నిటినీ కౌన్సిల్ చట్టాలు అంటారు. వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చార్టర్ చట్టాలు, ఆ తర్వాత వచ్చినవన్నీ కూడా కౌన్సిల్ చట్టాలు. సో మరి ఈరోజు ఈ చట్టాల గురించి మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకోండి. ఇలా రోజు చిన్న చిన్న క్యాప్సూల్స్ రూపంలో మీకు వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్స్, ఎక్కువసార్లు ఎగ్జామినేషన్లో అడిగిన క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని అన్నీ చూసి మీకు సినాప్సిస్ రూపంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని నోట్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్ ఛానల్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ.